పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగానే చనిపోవటం మన తప్పు అని బిల్ గేట్స్ చెప్పిన గొప్ప మాట 100% ది గ్రేట్ ఖాళీకి చక్కగా సూట్ అవుతుంది. నేను పేదరికంలోనే పుట్టాను, నా వల్ల ఏదీ సాధ్యం కాదు, నేను ఏమీ చెయ్యలేను, నా జీవితం వృధా అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే దలీప్ సింగ్ రాణా అలా అనుకోలేదు. ఒకవేళ అలా అనుకుని ఉంటే అతను ఇంకా నిరుపేదగానే మిగిలి ఉండేవాడు. ఆయనను కటిక పేదరికం నిరంతరం వెంటాడింది. అది ఎంతగా అంటే దలీప్ సింగ్ తన చిన్న వయసులో కేవలం 2.5 రూపాయల స్కూల్ ఫీజు కట్టలేక చదువు మానేసేంతగా వెంటాడింది. అది సరిగ్గా 1979వ సంవత్సరం. దలీప్ 2nd క్లాస్లో అడుగుపెట్టి నెల గడిచిపోయింది. అయినా ఇంకా స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి. నిజానికి దలీప్ సింగ్ చదువులో కాస్త పూర్. ఉపాధ్యాయులు ఏం చెప్పినా బుర్రకెక్కేది కాదు. దానికి తోడు ఫీజు కట్టలేదని యాజమాన్యం దలీప్ సింగ్ను రోజు స్పెషల్గా క్లాస్ పిక్కేది. దీంతో పాటు భారీ కాయంతో అంతెత్తు మహాకాయుడిలా స్పెషల్గా ఎప్పుడూ కొట్టొచ్చినట్టుగా కనిపించే దలీప్ని కనిపించినప్పుడల్లా ఆ పాఠశాల ప్రిన్సిపల్ తిట్లదండకం మొదలుపెట్టేవాడు. మరొక పక్క దలీప్ సింగ్ ఆకారము పొడవు చూసి తోటి విద్యార్థులు ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. కానీ వాళ్లకు అప్పుడు ఆ క్షణంలో తెలియదు, పొడవుగా ఉండినా ఆయన దేహదారుఢ్యమే అతనిని వరల్డ్ రెజ్లింగ్ స్టార్ను చేస్తుందని, అతడిని ఒక ఇంటర్నేషనల్ ప్రపంచ సూపర్ స్టార్గా మార్చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. తోటి విద్యార్థుల అవహేళనలు, అవమానాలను చూసి దలీప్ సింగ్ రాణాలో పట్టుదల పెరిగిందే తప్ప వాటిని లెక్క చేయలేదు. దానిని పాజిటివ్గా తీసుకుని జీవితంలో ముందుకు సాగాడు. దలీప్ ఇన్ని అవమానాలు భరించలేక, స్కూల్ ఫీజు కట్టలేక చదువు మానేయడమే ఉత్తమం అనుకున్నాడు. పైగా ఏదో ఒక పని చేసి తల్లిదండ్రులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే గ్రామంలో తోట పనికి వెళితే రోజుకి 5 రూపాయలు కూలీ ఇస్తారని తెలిసి అందులో పనికి చేరాడు దలీప్. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో రోజుకు 5 రూపాయల కూలీ అంటే దలీప్ జాక్పాట్ కొట్టినంత సంతోషపడ్డాడు. ఇలా చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేస్తూ రెజ్లర్ కావాలని కలలు కనేవాడు. దృఢ సంకల్పం, స్వయం కృషి ఉండాలే కానీ అవకాశాలు వాటంతటా అవే వెతుక్కుని మరీ ముందుకొచ్చి వాళ్తాయి. అలా ఖాళీ ప్రస్థానంలో అవకాశం సిమ్లాలోని అనేక రెస్టారెంట్లు కలిగి ఉన్న ఒక వ్యాపారవేత్త యొక్క బాడీ గార్డుగా అతనికి మొట్టమొదటిగా ఉద్యోగం వచ్చింది. నెలకు 1500 రూపాయల డబ్బుతో పాటు కావలసిన ఆహారం మరియు దలీప్ సింగ్ రాణా ఉండేందుకు వసతిపై శ్రద్ధ కూడా తీసుకున్నాడు. కానీ అది అప్పటి మాట. ఇప్పటి మాటకొస్తే ఖాళీ అలా ఉంటూనే అంచెలంచెలుగా ఎదిగాడు. రెజ్లింగ్లో పట్టు సాధించాడు. అంతర్జాతీయంగా గుర్తింపు పొంది WWEకి ఎంపికయ్యాడు. 7 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో మంచి బలిష్టంగా ఉండే ఖాళీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWE రెజ్లర్గా ది గ్రేట్ ఖాళీ ఆలియాస్ దలీప్ సింగ్ రాణా రెజ్లింగ్ ఆటలో ప్రపంచ స్థాయి ఆటగాడిగా భారతీయుడి కీర్తిని దిశదశలా మారుమ్రోగిపోయేలా చేశాడు. ప్రపంచంలో ఎందరో అభిమానులు ఆరాధించే ది గ్రేట్ ఖాళీగా ది గ్రేట్ రెజ్లర్ దలీప్ సింగ్ రాణా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ఈ స్థాయిలో మన ముందున్నాడు. ఖాళీ పలు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పాటు వాణిజ్య ప్రకటనలు, రియాలిటీ షోలలో అలరించాడు. అంతేకాక ప్రొఫెషనల్ రెజ్లింగ్ కెరీర్కు ముందు పంజాబ్ రాష్ట్ర పోలీస్ అధికారిగా కూడా ఖాళీ బాధ్యతలు స్వీకరించి నిర్వర్తించాడు. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుని తన సత్తా చాటుకున్నాడు. పంజాబ్ రాష్ట్ర పోలీస్ అధికారి అయిన ఖాళీ అలియాస్ దలీప్ సింగ్ రాణా 2007వ సంవత్సరంలో హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు. ఆ తరువాత అంతర్జాతీయ కెరియర్కు గుడ్ బై చెప్పాడు. ప్రపంచ రెజ్లింగ్ బరిలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ది గ్రేట్ ఖాళీ మన ఇండియన్ అంటే మనకు ఎంత గర్వంగా అనిపిస్తుంది. అంతేకాదు మరొక గొప్ప విషయం ఏమిటంటే ఇతడు శాకాహారి అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. శాకాహారంలో చాలా పవర్ ఉందని నిరూపించిన మరో గొప్ప వ్యక్తి ప్రపంచ WWE రెజ్లర్, హెవీ వెయిట్ ఛాంపియన్ ద గ్రేట్ ఖాళీ దలీప్ సింగ్ రాణా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలన్నిటినీ ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.